అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇంకో మంచి కథ తెలుసుకుందామా? నాన్నకేం తెలుసు? నారాయణ గారు, మీరు ఈ మధ్య ఆఫీస్‌కి ఆలస్యంగా వస్తున్నారు. అప్పుడే వచ్చి హడావుడిగా బల్ల మీద ఫైళ్లు సర్దుతున్న నారాయణతో కంప్యూటర్‌లో పని చేసుకుంటూనే అన్నాడు మేనేజర్ విష్ణు. ఆ మాటలకు నారాయణ చేతులు కట్టుకొని మౌనంగా నిలబడ్డాడు. పెద్దవారు చేతులు దించండి. నారాయణ వైపు చూస్తూ అన్నాడు విష్ణు. మీ ఆలస్యంతో ఉదయం పని ఇబ్బందిగా మారింది నారాయణరావు గారు. అదే విషయం ఈ మధ్య మీతో చాలాసార్లు ప్రస్తావించాను. అయినా నిట్టార్చాడు విష్ణు. ఈ కారణంతో మిమ్మల్ని తీసివేయొచ్చు. కానీ మీకున్న మంచితనం, నాకున్న మానవత్వం అడ్డుపడుతున్నాయి. కుర్చీలో వెనక్కి వాలుతూ అన్నాడు. సార్, సార్ అంత పని మాత్రం చేయకండి. రేపటి నుండి త్వరగానే వచ్చేస్తాను అన్నాడు నారాయణ బ్రతిమాలుతూ. ఆలస్యంగా వచ్చిన ప్రతిసారి చెప్పే మాటను నారాయణ మళ్ళీ వల్లెవేయడంతో మనసులోనే నవ్వుకుంటూ పనిలో పడ్డాడు విష్ణు. ఆఫీస్‌కి ఎప్పుడు టచ్‌నుగా వచ్చే నారాయణ ఆలస్యంగా వస్తున్నాడు. అది మధ్య నుండే. అధికారి హోదాలో హెచ్చరించాడే గాని నారాయణ పట్ల ఏ దురదృష్టం లేదు విష్ణుకి. నారాయణకి, విష్ణుకి వయసులో వ్యత్యాసం ఉంది. నారాయణకి ఆఫీస్‌లో ప్యూన్‌గా 10 ఏళ్ల అనుభవం ఉంది. విష్ణు మేనేజర్‌గా వచ్చి 2 ఏళ్లు అవుతుంది. పనులన్నింటిని చక్కబెట్టి తన పనిని సులువు చేసే నారాయణ అంటే విష్ణువుకి మొదటి నుంచి అపారమైన గౌరవం. ఏకవచనంతో ఏనాడూ సంబోధించలేదు. స్టాఫ్ కూడా అంతే. తన పని పూర్తయినా ఎవరైనా పని ఎక్కువుంటే వారితో పాటు ఉండి వారికి కావలసినవి చూసి అప్పుడే వెళ్ళేవాడు. వారు ఆడవారైతే ఇంటిదాకా తోడు వెళ్ళేవాడు. ఆఫీస్‌లో తండ్రి స్థానమున్న నారాయణకి 2 మగ సంతానం. వాళ్ళు కవలలుగా పుట్టిన ఏడాదికే భార్య కన్నుమూసింది. ఆసర కరువైన, బ్రతుకు బరువైన అన్నీ తానే పిల్లల్ని పెంచే పెద్ద చేశాడు. తానున్న స్థితికి కష్టమే అయినా ఉన్నత చదువులు చదివిస్తున్నాడు నారాయణ. వాళ్ళ చదువు తప్ప తండ్రి చనువు పట్టదు. గొంతెమ్మ కోరికలతో గంతులు పెట్టించేవారు. గొంతుల్లో ప్రాణం మోసిన నాన్నకి కష్టమంతా ధారపోయడం ఓ లెక్క. అదే చేస్తున్నాడు నారాయణ. భార్య పోయినప్పటి నుండి ఇంటి పని, వంట పని, ఆఫీస్ పని ఇలా అన్ని పనులు వెన్నుపై పడిన నారాయణకి పసిగట్టుకొని మరీ పలకరించింది వృద్ధాపం. ఇంకొక ఏడాదితో పిల్లల చదువులు పూర్తవుతాయి. ఆ కారణంతోనే శక్తిని కూడదీసుకుంటున్నాడు. పిల్లల చదువులు పూర్తయ్యాయి. విదేశీ ఉద్యోగాలు వచ్చాయి. విదేశీ ప్రయాణానికి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఎరా, ఉద్యోగాలొచ్చిన సంగతి కానీ, విదేశాలకి వెళ్తున్నామన్న వివరం కానీ నాన్నకి ఇంతవరకు చెప్పలేదు. ఎప్పుడు చెప్దాం అన్నాడు చిన్నోడు పెద్దోడి వైపు చూస్తూ. వెళ్లే ముద్దు చెప్దాంలే. పెద్దోడి మాటల్లో కొట్టుకొచ్చినట్టు కనబడుతుంది నిర్లక్ష్యం. ముందుకు ఒక మాట చెప్తే బాగుంటుంది కదా సాగదీశాడు చిన్నోడు. ప్యూన్ ఉద్యోగం చేసే నాన్నకి ఫారెన్ ఉద్యోగం గురించి ఏం తెలుస్తుందిరా? వెళ్లే ముందు చెప్దాం అన్నానుగా, పని చూసుకో అన్నాడు పెద్దోడు విసుగ్గా. ఆ రోజు ఆఫీస్లో ఆలస్యం అవటంతో రాత్రి 8 గంటలకు ఇంటికి వస్తున్న నారాయణ్ని పలకరించారు శేషగిరి కరిముల్లా. నారాయణ, అదృష్టవంతుడివయ్యా అన్నాడు శేషగిరి. అరే భాయ్ నారాయణ, ఎన్ని కష్టాలు పడ్డావు, అన్ని తీరినట్లే పో అన్నాడు కరిముల్లా అందుకొని. ఏం అర్థం కాలేదు నారాయణకి. పిల్లలిద్దరూ క్యాంపస్ ఇంటర్వ్యూలో పెద్ద పెద్ద ఉద్యోగాలు సాధించినా నీలో ఇంత కూడా గర్వం లేదు, గొప్పోడివి అన్నాడు శేషగిరి. పిల్లలిద్దరికీ క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగాలా? ఎవరో చెప్తే కానీ తనకు ఈ విషయం తెలియలేదు. ఈ ఆలోచనలతోనే ఇంటికి వచ్చి వరండాలో ఉన్న కుర్చీలో తల వాల్చాడు నారాయణ. నాన్నా? ఆ కళ్ళు తెరిచి పిల్లల వైపు చూశాడు నారాయణ. పెద్ద పెద్ద బ్యాగుల నిండా లగేజ్లతో కనిపించారు ఇద్దరు. మాకు ఫారెన్ ఉద్యోగాలు వచ్చాయి, అమెరికా వెళ్తున్నాం అన్నారు ముక్తకంఠంతో. జాగ్రత్తగా వెళ్ళిరండి అన్నాడు నారాయణ చిరునవ్వుతో. వెళ్తే రారని తెలిసినా తాము వెళ్ళిపోతే తండ్రి పరిస్థితి ఏంటని ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా దూరపు కొండల నునుపు చూడడానికి రెక్కలొచ్చిన పక్షుల వల్లే ఎగిరిపోయారు కొడుకులిద్దరూ. ఇంత మంచి కథ అందించిన వెంకు సనాతని గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.